హీరో సైఫ్ అలీ ఖాన్ ఒక దుండగుడి చేతిలో భారీగా గాయపడినట్లు ఆయన్ని కుటుంబ సభ్యులంతా కూడా ముంబైలో ఉన్నటువంటి లీలావతి హాస్పిటల్లో అడ్మిట్ చేసినట్టు అంశం అయితే మన సోషల్ మీడియా వేదికగా మనం చూస్తున్నాం. మరి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఒక్కసారి క్లుప్తంగా చూసినట్టయితే ఈరోజు ఉదయం తెల్లవారుజామున 2:30 ఆ సమయంలో ముంబైలో ఉన్నటువంటి బాంద్రాలో తన నివాసంలో తన కుటుంబ సభ్యులతో గాఢ నిద్రలో ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్ మీద ఒక దొంగ అటాక్ చేసి దాదాపుగా 6 చోట్ల కత్తితో పొడిచినట్టయితే వైద్యులు వెల్లడించారు. సో మరి దీనికి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని తమ కుటుంబ సభ్యులే స్వయంగా బయటికి చెప్పడం జరిగింది. సో తెల్లవారుజామున గాఢ నిద్రలో ఉన్నటువంటి సైఫ్ అలీ ఖాన్కి ఒక అలజడి వినిపించడంతో ఆయన ఒక్కసారిగా ఇంట్లోంచి అంటే లైక్ తన బెడ్రూమ్లోంచి బయటకు వచ్చారు. సో తనని గమనించినటువంటి దొంగ ఒక్కసారిగా సైఫ్ అలీ ఖాన్ మీద అటాక్ చేసే ప్రయత్నం చేశాడు. మరి వచ్చింది దొంగ లేకపోతే సైఫ్ అలీ ఖాన్ మీద నిజంగా ఏదైనా అటాక్ చేయడానికి వచ్చాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. సో దానికి సంబంధించినటువంటి అంశాన్ని ఛేదించే ప్రయత్నంలో పోలీసులు కూడా ముంబై పోలీసులు కూడా బృందాలుగా విడిపోయి అసలు ఆ దొంగ ఎక్కడి నుంచి వచ్చాడు, లోపలికి ఎలా వెళ్ళాడు, నిజంగా దొంగతనం చేయడానికే వచ్చాడా లేకపోతే సైఫ్ అలీ ఖాన్ని అటాక్ చేయడానికి వచ్చాడా అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్కి అయితే దాదాపుగా గాయాలు కూడా బలంగా అయినట్టయితే తెలుస్తుంది. దాదాపుగా కత్తితో 6 చోట్ల పొడిచినట్టయితే తెలుస్తుంది. సో విషయం తెలుసుకున్నటువంటి కుటుంబ సభ్యులు ఆయన భార్య కరీనా కపూర్, తమ సిస్టర్ అయినటువంటి వాళ్ళంతా కూడా ఇమీడియట్గా ఆయన్ని ముంబైలో ఉన్నటువంటి లీలావతి హాస్పిటల్కి అయితే తరలించారు. సో అక్కడ వైద్యులు కూడా ప్రస్తుతానికి ఆయనకైతే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతానికైతే సైఫ్ అలీ ఖాన్ సేఫ్గానే ఉన్నారు అన్నట్టుగా డాక్టర్లు అయితే వెల్లడించడం జరిగింది. సో విషయం తెలుసుకున్నటువంటి బీ టౌన్ ఏదైతే బాలీవుడ్కి సంబంధించిన ఇండస్ట్రీ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఎందుకంటే గతంలో మనం చూసాం సల్మాన్ ఖాన్ ఇంటి మీద కొంతమంది దుండగులు కూడా దాడి చేశారు. సో అది ఇంకా బీ టౌన్ మరిచిపోకముందే ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి అనేది ఇప్పుడు మరొకసారి తెర మీదికి రావడంతో ఒక్కసారిగా బాలీవుడ్ హీరోలందరూ అండ్ బాలీవుడ్ ఇండస్ట్రీ కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డట్టు అయింది. అండ్ ఇప్పుడు పోలీసులు కూడా బృందాలుగా పర్యటిస్తూ ఉన్నారు. అసలు ఆ దొంగ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, చుట్టుపక్కల బిల్డింగ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. అసలు ఆయన అంటే నిజానికి దొంగతనం చేయడానికే వచ్చాడా లేదా నిజంగా సైఫ్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి వ్యక్తిగతంగా ఏమన్నా విమర్శలు కానీ లేకపోతే వ్యక్తిగతంగా ఏమన్నా వాగ్వాదాలు ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. బట్ మరోవైపు సైఫ్ అలీ ఖాన్కి సంబంధించినటువంటి పర్సనల్ టీం కూడా దొంగని పట్టుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బట్ ఓవరాల్గా దీనికి సంబంధించినటువంటి అంశం పైన ఇప్పుడు పలువురు సినీ సెలబ్రిటీలంతా కూడా స్పందిస్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా తెలుగు హీరో అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ అంశం పైన స్పందించారు. విషయం తెలుసుకున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ కూడా ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. సో త్వరగా సైఫ్ అలీ ఖాన్ కోలుకోవాలని మనందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం అన్నట్టుగా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. ఈ విషయం అనేది చాలా బాధాకరమైన విషయం. బట్ ఒక మాటలో చెప్పాలంటే నిజంగా ఒక పెద్ద ప్రమాదమే తప్పింది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే వచ్చిన దొంగ అటాక్ అయితే చేశాడు, బట్ దాదాపుగా 6 చోట్ల కత్తితో పొడిచారు. అది అంటే పెద్ద ఇంజూరీ అయినప్పటికీ కూడా ప్రాణాపాయ స్థితిలో సైఫ్ అలీ ఖాన్ ఉన్నారు, కానీ ప్రాణాలు పోయేంత వరకు అయితే రాలేదు. కాబట్టి నిజంగా మనం అందరం సంతోషించదగ్గ విషయం. మరోవైపు ఏంటంటే ఒక హీరో ఇంట్లో అంటే సైఫ్ అలీ ఖాన్కి ఎలాంటి ఫ్యాన్ బేస్ ఉంది, అసలు బాలీవుడ్లో తన అంటే స్టార్ హీరోగా కొనసాగుతున్నారు సైఫ్ అలీ ఖాన్. అలాంటి ఒక సెలబ్రిటీ ఇంట్లోకి దొంగ అంత ఈజీగా ఎలా వెళ్ళగలిగారు అంటే సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తిగత సిబ్బంది ఎవరైనా ఆయనకి సపోర్ట్ చేశారా ఏంటి అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అండ్ సైఫ్ అలీ ఖాన్ త్వరగా కోలుకోవాలని మనమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.